విలువ. ముప్పావంతులు పావంతులు కూడా ఉండనటువంటి మీరు విర్రవేగుచున్నారా? అక్కడే దేవుని ఉద్యమం లేకపోతుంది. దేవుని మహిమ కలుగును గాక. పాస్టర్ చెప్పమని నువ్వేదో అనుకుంటున్నావా, ఆనందపడుతున్నావా? అక్కడే ఉద్యమం లేకపోతుంది. ప్రపంచమంతా తెలియజేయబడ్డది. ఈరోజు ప్రవీణ్ పగడాలంటే కొన్ని ఊర్లకే తెలిసినేమో. ఆ ప్రవీణ్ పగడాలంటే ఈరోజు ప్రపంచం వ్యాపించింది. దేవుని ప్రియులారా, ప్రతి సేవకుడు కదిలింపబడ్డాడు, ప్రతి ఒక్కరూ కదిలింపబడ్డారు. దేవుని ప్రియమైనటువంటి వారు చూసారా? నార్మల్ సావుకి ఒక మరి ఆ దేవుని బిడ్డ చావుకి ఎంత తేడా. పోలీసులు ప్రొటెక్షన్, సీఎంకి కూడా ఉండరు. అంబులెన్స్ లో డెడ్ బాడీని తీసుకెళ్తా ఉంటే పోలీసు ప్రొటెక్షన్. ముందు జీపులో పోయే అని అనుకుంటూ ఇక్కడి నుంచి రాజమండ్రి నుంచి హైదరాబాద్ వరకు వెనకాతల ముందు సెక్యూరిటీ ఎవరికో తెలుసా? దైవ సేవకుడికి. సీఎంకి లేదు, పిఎంకి లేదు. రాజమండ్రి నుంచి ఈ హైదరాబాద్ వెళ్ళే వరకు సెక్యూరిటీ, ముందు పోలీసు ప్రొటెక్షన్, వెనక పోలీసు ప్రొటెక్షన్. పెద్ద పెద్ద వ్యక్తులు దిగారు, పెద్ద పెద్ద నాయకులు దిగారు. బండి వెళ్తుంటే ఈ ఉద్యమం శ్మశానం నిండిపోయింది, హైదరాబాద్ నిండిపోయింది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. లక్షలాది మంది జనాభా. ఒక్క సేవకుడు చనిపోతే సేవకుడు విలువేంటో నీకు తెలియదు. నువ్వు పీజీలు చేయొచ్చు, పిహెచ్డీలు చేయొచ్చు, నీకెంత చదువున్నా ఎంత డబ్బున్నా సేవకుడుకున్న విలువ ఈ భూమి మీద ఎవరికి లేదు. దేవుని ప్రియులారా, సేవకుడు అంటే ఆ సమస్య మనిషి కాదు. దేవుని పాస్టర్ అంటే నువ్వు ఎటకారం అనుకుంటున్న మనిషి కాదు. ఈ రోజు పాస్టర్ జోలికి వస్తే నువ్వు నీ ఇంటి వారు యేసయ్య పాదాలు పట్టుకోవాల్సిందే జీవితాంతం. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి మహిమ కలుగుగాక. దేవుని శక్తి భూమి మీద ప్రజ్వలపడుతుంది. దేవుని శక్తి ఈ భూమి మీద పరిగెడుతుంది. సింగవరం గ్రామంలో ఏదో ఒక రోజు సింగవరం గ్రామం మొత్తం కూడా యేసయ్యను నమ్ముకోవాల్సిందే. యేసయ్య నిజమైన దేవుడు. ఈ దేవుడు తప్ప ఇంకెవరు లేని లోకంలో. నువ్వు పాస్టర్లు చెప్పి గొప్పవాడు అనుకున్నావు, పాస్టర్లు కొట్టి గొప్పవాడు అనుకున్నావేమో. ఇదిగో పాస్టర్ గారు అంటే ఒక ప్రపంచం, ఒక శక్తి, ఒక ప్రభావం. ఇది నిజం. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు దాచిన మనుష్యులు, దేవుడు దాచిన సేవకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క ప్రవీణ్ పగడాల కాదు, లక్షల వేలలో ప్రవీణ్ పగడాల లేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆడపిల్లలు, అనాథ పిల్లలు చదివిస్తున్నాడు. అనాథ పిల్లల ఆశ్రయాలు ఉన్నాయి, అనాథ పిల్లల హాస్టల్ ఉన్నాయి. తర్వాత కాళ్ళు చేతులు లేనోళ్ళు, మోగోళ్ళు, వీళ్ళందరినీ చదివించే వ్యక్తి వీళ్ళందరికీ హాస్టల్ పెట్టాడు. ఆయన ఎప్పుడు చిరునవ్వే, ఎప్పుడు చిరునవ్వే, ఎప్పుడు చిరునవ్వే. ఒక గొప్ప వ్యక్తి ఆయన. యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుడు పంపించినటువంటి మహనీయుడైనటువంటి ఈ ప్రవీణ్ పగడాలనే పాస్టర్. హల్లెలూయా. ఇప్పుడు మొదలు రాసి పెట్టుకోను, ఉద్యమం లేపబడుతుంది. ప్రభుత్వాలు నోరు మూసే రోజు వచ్చింది, ప్రజల నోరు తెరిచే రోజు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసా, పాస్టర్ అంటే నువ్వు ఎటకారం చేసుకున్నవాడు, నువ్వు జోకులు వేసుకున్నవాడు కాదు. ఆల్రెడీ జోకులు వేసుకున్నవాడు తోకలు జాగాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు వచ్చే మింగబోతుంది. ఇశ్రాయేలు ప్రజలందరూ రాగానే ఎరుకో గోడలు బద్దలయ్యాయి. దేశమంతా కూడా అల్లకొల్లం అయిపోయింది. హల్లెలూయా, అల్లకొల్లం అయిపోయింది. దేవుని ప్రియులారా, 6 రోజులు గోడ చుట్టూ తిరిగి ప్రార్థన చేస్తే, 7వ రోజు 7 సార్లు ప్రార్థన చేస్తే ఎరుకో గోడలు బాంబులు పెట్టినట్టు, కోరిలో బాంబులు పెట్టినట్టు బడా 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 పగిలిపోయాయి. అక్కడున్న ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. కావాలంటే యెహోషువ గ్రంథం చదవండి. యెహోషువ గ్రంథం
గ్రంథాన్ని కూర్చోండి. 24 అధ్యాయాలు ఉన్నాయి. మీరు కూర్చొని ఒక్క రోజులో చదవచ్చు. మీకు అర్థమవుతుంది ఎలాంటి ప్రపంచం జరిగిందో, అక్కడ ఎలాంటి అద్భుతం జరిగిందో, ఎలాంటి ఆశ్చర్యకార్యం జరిగిందో. ఇదిగో జోషువా లేకపోతున్నారు. ప్రవీణ్ లాంటి 10 మంది, 10 కోట్ల మంది లేపబడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన శక్తి భూమి మీద పనిచేయబోతుంది. ఆయన ప్రభావం భూమి మీద పనిచేయబోతుంది. కుటుంబాలతో ఊడ్చేయబోతున్నాడు దేవుని ప్రియులారా. ఆ రోజు వచ్చింది. అదే ఆ రోజు ఎక్కెక్కి ఏడ్చే రోజు అనే పాట ఉంది కదా, ఆ పాట ప్రకారం జరగబోతుంది ఇప్పుడు. స్తోత్రం. హల్లెలూయా. చంపిన వాడు మిగులుతాడా? ఎప్పటికైనా చస్తాడు. చచ్చిన వాడు ఎలా చచ్చాడు, ఎలాగెళ్ళాడు, ఎలా తీసుకెళ్లాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, సేవకుడంటే సరసాలు అనుకునేవాడు కాదు. సేవకుడు నిన్నేమి అనలాగా, అమాయకుడు, అదేమి చేయలేడు అనుకున్నావేమో. ఆయన నోరిప్పి ఒక్కసారి శపించాడా, అంకసారి నేలను నాకాల్సిందే, గడ్డి మెయ్యాల్సిందే, పరుగులు తీయాల్సిందే. అయ్యో, చెట్టుకొకరు పుట్టకొకరు పరుగులు తీయాల్సిందే. ఈ పరిస్థితి రాకూడదని మీ మీద ప్రేమతో ఆయన నోరిప్పడో బిడ్డ. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను దాచేయడానికి అధికారిని తీసుకురాడు, అధిపతులను తీసుకురాడు నిన్ను దాయడానికి.